హైదరాబాద్ సిటీలో సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునేలా టైమ్స్ గ్రూప్ ఓ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ 4.0 పేరుతో హైదరాబాద్లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఈవెంట్ ను ప్రారంభించారు. తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు వారికి సహకరించిన మిత్ర బృందాన్ని అందరికీ మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల నుంచి అంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలోని క్యాపిటల్ హైదరాబాద్కు సంబంధించి డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో కరెక్షన్ వస్తుంది, ఏదో జరిగిపోతుంది అని కొంతమంది ఏదైతే అపోహ ఉందో ఆ అపోహకి వేదిక ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అమరావతికి హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా, దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా హైదరాబాద్కే ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషకరమైన విషయం. ఆ రాష్ట్ర అభివృద్ధిలో వారు డెఫినెట్గా అభివృద్ధి చేస్తారు అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటున్నాం, దాంట్లో డౌట్ ఎవరికీ లేదు. హైదరాబాద్ క్యాపిటల్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ అది ఎవ్వరూ కూడా ఈ హైదరాబాద్కి వచ్చే బెనిఫిట్స్లో కానీ ఇన్వెస్టర్స్ కానీ భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇప్పుడే మా సోదరులు ఇద్దరు నాకు సూచన చేశారు. ఆ సూచనల మేరకు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఈ సుందర నగరంగా తీర్చిదిద్దే దాంట్లో అది RRR విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్లు, లింక్ రోడ్లు మరిన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి ఈ ఎలక్షన్ పార్లమెంట్ కోడ్ అయిపోయిన తర్వాత పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్లో చాలా స్పష్టంగా మనకి కనిపించబోతుంది. అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా బిల్డర్స్కి ముఖ్యంగా నేను తెలియజేసేది, ఏవైతే మీకు కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన న్యాయమైన రీజనబుల్ అని మీరు అనుకుంటున్నవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి ముందుంటదని, భవిష్యత్తులో మీ సూచనలు సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండదండలుగా ఈ పాలసీస్ లో కొన్ని ఫ్లెక్సిబిలిటీ కూడా తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మోడల్ హైదరాబాద్ ని చేయటానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.